నవగ్రహాలలో అత్యంత శక్తివంతుడు, న్యాయాధికారి అయిన శనిదేవుడు అంటే అందరికీ ఒక రకమైన భయం. కానీ ఆయన క్రూరుడు కాదు, కర్మఫలదాత. మనిషి చేసిన పుణ్యపాపాలను లెక్కగట్టి శిక్షించే గొప్ప న్యాయమూర్తి. అసలు శనిదేవుడు ఎలా పుట్టాడు? ఆయన దృష్టి పడితే శివకేశవులైనా సరే ఎందుకు తల వంచాల్సిందే? ఈరోజు ఈ వీడియోలో శనిదేవుని సంపూర్ణ జీవిత చరిత్రను, ఎవరికీ తెలియని రహస్యాలను తెలుసుకుందాం. సూర్యభగవంతుని భార్య సంజ్ఞాదేవి. సూర్యుని అమితమైన తేజాన్ని, వేడిని ఆమె భరించలేకపోయేది. ఒకరోజు ఆమె తన తపస్సు శక్తితో తనలాగే ఉండే ఒక ప్రతిరూపాన్ని సృష్టించింది. ఆమెకు ఛాయ అని పేరు పెట్టి తన పిల్లలను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి తాను తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్ళిపోతుంది. సూర్యభగవంతుడు ఆమె ఛాయాదేవి అని గుర్తించలేకపోయాడు. ఛాయాదేవి గర్భవతిగా ఉన్న సమయంలో శివునిపై అచంచలమైన భక్తితో కఠినమైన తపస్సు చేసింది. ఎండనక వాననక ఆమె చేసిన తపస్సు ప్రభావం గర్భంలోని శిశువుపై పడింది. శివుని ధ్యానంలో ఉండి ఆమె సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం, ఎండకు మాడటం వల్ల పుట్టిన శిశువు నల్లని వర్ణంలో జన్మించాడు. అతడే శనిదేవుడు. సూర్యుడు తన కుమారుని చూడగానే దిగ్భ్రాంతి చెందాడు. నేను తేజోమయుడను, మరి నా కొడుకు ఇంత నల్లగా ఉండడమేంటి? ఇతను నా కొడుకు కాదు అని ఛాయాదేవిని నిందిస్తాడు. తల్లిని తండ్రిని అవమానించడం చూసి ఆగ్రహించిన శని తన తండ్రిపై దృష్టి సారించాడు. ఆ దృష్టి పడగానే సూర్యభగవంతుడు కూడా నల్లగా మారిపోయాడు. తన తప్పు తెలుసుకున్న సూర్యుడు శివుని వేడుకోగా మళ్ళీ యథాస్థితికి చేరుకున్నాడు. అప్పటికే అందరికీ అర్థమైంది, శని సామాన్యుడు కాదు, మహాశక్తివంతుడని. శనిదేవుడు తన తండ్రి నుండి విడిపోయి కాశీకి చేరుకున్నాడు. అక్కడ శివుని గురించి 1000 సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. శని తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై, శని, నీవు నిష్పక్షపాతంగా ఉండేవాడివి, అందుకే నవగ్రహాలలో నీకు న్యాయాధికారి పదవిని ఇస్తున్నాను. దేవతలు, గంధర్వులు, రాక్షసులు, మానవులు ఎవరైనా సరే వారు చేసే కర్మలను బట్టి ఫలితాలను ఇచ్చే అధికారం నీదే అని వరమిచ్చాడు. అప్పటి నుండి శనిదేవుడు కర్మఫలదాతగా ప్రసిద్ధి చెందాడు. త్రేతాయుగంలో రావణుడు మహాపరాక్రమవంతుడు. తన కుమారుడు ఇంద్రజిత్తు జన్మించే సమయంలో అతను చిరంజీవిగా ఉండాలని అన్ని గ్రహాలను తన కాలి కింద తొక్కి బంధిస్తాడు. గ్రహాలన్నీ భయపడి రావణుడి మాటే వింటాయి. కానీ శనిదేవుడు మాత్రం రావణుడి అహంకారాన్ని సహించలేకపోయాడు. మెల్లగా తన కాలిని జరిపి అశుభ స్థానంలోకి మారుస్తాడు. దీనివల్ల ఇంద్రజిత్తు మరణానికి పునాది పడుతుంది. కోపగించిన రావణుడు శనిని లంకలో ఒక చీకటి గదిలో బంధిస్తాడు. ఆ తర్వాత హనుమంతుడు లంకకు వెళ్ళినప్పుడు శనిదేవుడిని విడిపిస్తాడు. ఆ కృతజ్ఞతతోనే శనిదేవుడు, నీ భక్తులను నేనెప్పుడు ఇబ్బంది పెట్టను అని హనుమంతుడికి మాట ఇస్తాడు. శనిదేవుని మహిమను చెప్పే కథల్లో విక్రమార్క చక్రవర్తి కథ అత్యంత ప్రధానమైనది. విక్రమార్కుడు తన రాజసభలో నవగ్రహాలలో శనిదేవుడు తక్కువవాడు అని వాదిస్తాడు. ఆ మాట విన్న శనిదేవుడు బ్రాహ్మణుడు రూపంలో వచ్చి విక్రమార్కుడిని హెచ్చరిస్తాడు. ఆ తర్వాత విక్రమార్కుడికి ఏళ్నాటి శనికాలం మొదలవుతుంది. ఒక గొప్ప చక్రవర్తి అయిన విక్రమార్కుడు అడవుల పాలు అవుతాడు. దొంగతనం నేరం మీద తన 2 కాళ్ళు చేతులు పోగొట్టుకుంటాడు. ఒక గానుగ ఆడించే వ్యక్తి దగ్గర పనివాడిలా చేరతాడు. ఇన్ని కష్టాలు పడిన విక్రమార్కుడు ధర్మాన్ని వదలడు. చివరికి తన తప్పు తెలుసుకొని శనిదేవుణ్ణి మనసారా ప్రార్థిస్తాడు. శనిదేవుడు ప్రత్యక్షమై, విక్రమార్క, నీ అహంకారాన్ని తొలగించడానికే ఈ కష్టాలు పెట్టాను. నువ్వు ధర్మాన్ని వదలలేదు, అందుకే నీకు పూర్వ వైభవాన్ని ఇస్తున్నాను అని దీవిస్తాడు. ఒకసారి శనిదేవుడు శివుడి దగ్గరికి వెళ్ళి, స్వామి, రేపు నేను మీపై దృష్టి సారించబోతున్నాను అని చెబుతాడు. శివుడు నవ్వుతూ, శని, నేను ముల్లోకాలకు అధిపతిని, నన్ను నువ్వు ఏం చేస్తావు అని అడుగుతాడు. మరుసటి రోజు శివుడు ఒక ఏనుగు రూపంలోకి మారి అడవిలో దాక్కుంటాడు. సాయంత్రం అయ్యాక మళ్ళీ తన రూపంలోకి వచ్చి, చూశావా శని, నన్ను నువ్వు ఏమీ చేయలేకపోయావు అంటాడు. అప్పుడే శనిదేవుడు నవ్వుతూ, స్వామి, లోకారాధ్యుడైన మిమ్మల్ని ఒక రోజంతా ఏనుగులా అడవిలో తిరిగేలా చేశాను కదా, అదే నా దృష్టి ప్రభావం అంటాడు. శివుడు ఆశ్చర్యపోయి శనిదేవుని శక్తికి మెచ్చుకుంటాడు. శనిదేవుడు మనల్ని భయపట్టే దేవుడు కాదు, మనల్ని క్రమశిక్షణలో పెట్టే గురువు. మనం చేసే ప్రతి తప్పుకు ఆయన శిక్ష వేస్తాడు.
అలాగే ప్రతి మంచి పనిని ఆయన గొప్ప పురస్కారాన్ని ఇస్తాడు. ఎవరికైతే శని ప్రభావం ఎక్కువగా ఉంటుందో వారు పేదలకు సహాయం చేయడం, శనివారం నాడు నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, హనుమంతుడిని పూజించడం వల్ల ఉపశమనం పొందుతారు. ముఖ్యంగా పక్షులకు, జంతువులకు ఆహారం పెట్టడం శనిదేవునికి ఎంతో ఇష్టం. నేటి కథలో మనం తెలుసుకున్నది ఒకటే, న్యాయంగా బ్రతికే వాడికి శని ఎప్పుడు రక్షకుడే. ఈ సంపూర్ణ చరిత్ర మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన పురాణ గాథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.